మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కలను నిలభద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, ప్రతిరోజు మనల్ని పోషించే మాట, సమస్యలు ఉన్నప్పుడు లేపి నిలబెట్టే మాట, కృంగిపోయినప్పుడు మనల్ని బలపరిచే మాట. ఒక క్షణం ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో ఒక మాటను చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటను చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఆమేన్ చెప్పండి. ఇక్కడ మనం చదివిన మాట ప్రభువే ఆత్మ. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే ఆత్మ. ఆ ప్రభువైన ఆ ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ మనకి స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మ లేకపోతే మనకి స్వాతంత్రం లేదు. ఆత్మ లేకపోతే మనకి స్వేచ్ఛ లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆత్మ లేనివాడు నావాడు కాడు. నావాడు కాడంటే వాడు దేవుని దృష్టిలో ఎవరో పరాయివాడు. ఆత్మ లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. అందుకే ఆత్మచేత నింపబడాలి. వారానికి ఒక రోజు పొందుకుంటే సరిపోద్దండి పరిశుద్ధాత్మ అని అనుకుంటాం. లేదా నెలకు ఒక్కసారి పొందుకుంటే సరిపోద్దండి పరిశుద్ధాత్మ. సంవత్సరానికి ఒక్కసారి పొందుకుంటే సరిపోద్దండి పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువే ఆత్మ. ఆ ప్రభువైన ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ రోజున మనం ప్రతిరోజు స్వతంత్రులుగా మార్చబడాలి. ఏమంటే మేము స్వతంత్రులుగానే ఉన్నాం కదా, ఏ చెరసాల్లో లేంగా, ఏ బందీఖానాలో బంధించబడలేదుగా, ఏ రకమైన సమస్యల్లోనూ ఒత్తిడిలోనూ ఉన్నాం, కానీ ఎక్కడ మేము ఎవరో బానిసత్వంలో బ్రతకట్లేదుగా అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం మనకి సెలవిచ్చేది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనము స్వతంత్రులుగా ఉండాలి. శారీరకంగా పైకి బాగానే కనపడుతున్నాం, స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్లు. శారీరకంగా పైకి బాగానే జీవిస్తున్నాం, నాకే బాధ లేదు అన్నట్లు. శారీరకంగా బాగానే బ్రతుకుతున్నాం, నాకేంట్లే కొదువా అన్నట్లుగా. కానీ శారీరకంగా అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. శారీరకంగా అన్ని సమృద్ధిగా సంతుష్టిగానే కలిగి ఉన్నాం. అన్ని కలిగి ఉన్న మనం ఆత్మీయంగా ఒకవేళ స్వతంత్రులుగా లేకపోతే, శారీరకంగా అన్నీ అనుభవిస్తున్నాం, సంపద అనుభవిస్తున్నాం, సంపాదన అనుభవిస్తున్నాం, కట్టుకున్న ఇంటిని అనుభవిస్తున్నాం, పెంచుతున్న బిడ్డలను అనుభవిస్తున్నాం, అన్నిటిని కూడా ఈ ప్రకృతిని బ్రతుకుతున్న మనం, నేనే బందీఖానాలో లేను, స్వతంత్రుడిగా ఉన్నా. నేనే జైల్లో పెట్టబడాలా, చెరసాలలో లేను, స్వతంత్రుడిగానే ఉన్నా. నేను ఎవరికి బానిసనిగా బ్రతకట్లేదు, స్వతంత్రుడిగానే ఉన్నా అని చెప్పుకుంటున్న మనం ఆత్మీయ జీవితంలో స్వాతంత్రులమేనా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రభువే ఆత్మ. ప్రభువైన ఆ ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నేను పైకి భక్తి కలిగిన వానిగా కనబడుతున్నా, కానీ ఆత్మలో నాకు స్వాతంత్రం ఉందా? పైకి మందిరానికి వస్తున్నా, బైబిల్ పట్టుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, చేయించుకుంటున్నా, వెళ్ళిపోతున్నా. నేను స్వతంత్రుడనేనా ఆత్మీయ జీవితంలో? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయం అనే పలక మీద దేవుడు భద్రపరచునుగాక. మరొకసారి ఆ మాట చదవండి, 17 వచనాన్ని. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ రోజున స్వాతంత్రం అంటే మనకు తెలిసినంత వరకు రిపబ్లిక్ డే అని, స్వాతంత్రం అంటే మనకు తెలిసినంత వరకు ఏదో ఆగస్టు 15 అని. కానీ ఈ లోకంలో మనకు స్వతంత్రం అని చెప్పుకుంటున్నాం, కానీ రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఎక్కడే స్వాతంత్రం కనపడదు. ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన దోపిడీ, ఎక్కడ చూసిన మోసాలు. మరి స్వతంత్రులు అని చెప్పుకుంటున్నాం కదా,
మాకు కూడా స్వతంత్రం వచ్చిందనే మనం చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం కదా. మరి ఎక్కడ చూసినా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ లోకంలో నేను స్వతంత్రుడినని చెప్పుకునేవాడికే స్వాతంత్రం లేదు. మరి మనం ఆత్మీయులుగా బ్రతుకుతున్నాం, భక్తిపరులుగా జీవిస్తున్నాం, ప్రార్థనాపరులుగా దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. మరి మనం స్వతంత్రులమేనా? లోకం దృష్టిని మనం వదిలిపెడదాం, కాసేపు పక్కన పెడదాం. ఆత్మీయంగా నేను స్వతంత్రుడినేనా? ఆత్మీయంగా నేను స్వతంత్రురాలినేనా? నాలో ప్రభు యొక్క ఆత్మ ఉందా? ఆ ఆత్మదేవుడి నాలో నివాసం చేస్తున్నాడా? ఆత్మదేవుని ప్రసన్నత, ఆత్మదేవుని ప్రత్యక్షత నేను పొందుకుంటున్నానా? మనల్ని మనం ఆగి ఆలోచన చేసి పరిశీలన చేసుకుంటే, ఆ ఆత్మదేవుడు మనలో ఉంటే, ఆ ఆత్మదేవుడు మనతో ఉంటే, మన మాట, మన తీరు, మన పద్ధతి, మనకు చేసే ప్రతీది కూడా దేవుని సారూప్యం కలిగిన పద్ధతులుగా మార్చబడతాయి. అయితే ఈ రోజున మనం వింటున్న ఈ మాటలో ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. ఇంతకీ స్వాతంత్రం అంటే ఏంటి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ 12వ చరణాలు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11, 12 చరణాలు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. ఆమె చెప్పండి అందరు కూడా. అక్కడ కీర్తనాకారుడైనటువంటి భక్తుడు రోజుకు 7 సార్లు ఆయన సందులో స్తుతించి ప్రార్థించే వ్యక్తి, దేవునికి ఒక మందిరం కట్టబడాలి అనే ఆశ కలిగిన ఒక వ్యక్తి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని తాపత్రయపడే వ్యక్తి, ఆయన కోరుకుంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు. ఎందుకనో తెలుసా? నేను ఒకప్పుడు నీ సన్నిధిలో ఎలా ఆనందించాను, నీ సన్నిధిలో ఎలా బ్రతికాను, ఎలాగ నీ సన్నిధిలో నేను ఆనందించి హర్షించి గంతులు వేశాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను చేసిన అతిక్రమం, నేను చేసిన అక్రమం నన్ను స్వతంత్రుడిగా ఉంచట్లా, నన్ను దోషిగా నిలబెడుతుంది. నీ సన్నిధిలో నిలబడడానికి నాకు వీలు లేదు అని నాకు తెలియచేస్తుంది. నీ సన్నిధిలో నిలబడడానికి నేను అర్హుడిని కాను అని నాకు ఖచ్చితంగా బోధిస్తుంది. అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను తోసివేయొద్దయ్యా. ఇదిగో ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది కదా. నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయొద్దయ్యా. నేను స్వతంత్రుడిగా మార్చబడాలి, నేను దోషిగా కనబడకూడదు, నిర్దోషిగా నీ సన్నిధిలో జీవించాలి. నేను అక్రమం అన్యాయం చేసేవాడినిగా కాదు, నీ సన్నిధిలో ప్రతిరోజు అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవానికి నేను మార్చబడాలి. ఆ విధంగా నా పట్ల కార్యాన్ని చేయవాని వేడుకుంటూ అంటాడు, ఇదిగో ఒకప్పుడు రక్షణ ఆనందం ఉందే, ఆ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు. ఈ రోజున స్వాతంత్రం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఆనందంగా జీవిస్తారు. ఆమె చెప్పండి, ఏ ఆనందం అది? రక్షణ అనే ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. పొందుకున్నాం రక్షణ, 25 ఏళ్ళు అయింది. అప్పుడున్న ఆనందం ఈరోజు ఉందా? ఆ రోజు ఉన్నటువంటి సంతోషం ఈరోజు కనబడుతుందా? ప్రతిరోజు రక్షణ ఆనందం చేత నింపబడి నడిపించబడి ఆ ఆనందంలో ఆత్మీయంగా మనం బలపరచగలిగే కృప ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. దావీదు గారికి అర్థమైందండి, చేసిన పొరపాటు కన్నులెదురు కనబడుతుంది, వాటిలన్నింటినీ మనం ఎత్తు చూపించక్కర్లా. ఆ చేసిన పొరపాటు కన్నులెదురుగా కనబడి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రాధేయపడుతున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయొద్దు, నాకు ఒక్కటి దయచేయి అయ్యా. ఒకప్పుడు నేను నీలో అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, మందని మేపుతున్నప్పుడు ఏ విధంగా ఆనందంతో నింపబడ్డను అట్టి రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు. మరలా అంటే ఆ ఆనందం పోగొట్టుకున్నాడు, ఆ ఆనందం దూరమైంది. అందుకే అంటున్నాడు, మరలా నాకు నీ రక్షణ ఆనందాన్ని కలుగు చేయ్యా, కలుగు చేయ్యా అని. ఇంకొక మాట అంటాడు, సమ్మతి గల మనస్సును నాకు కలుగు చేయి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆత్మ పూర్ణులుగా మార్చబడాలి. అందుకే ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక.
ఆత్మ పూర్ణులుగా మనం తీర్చిదిద్దబడాలి. ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి, ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, ప్రతిరోజు మనల్ని మనం ఆయన సన్నిధిలో ఆయన ఆత్మచేత నింపబడేటట్లుగా అప్పగించుకోవాలి. ఏ పని చేస్తున్నా ఆత్మదేవుడు మనల్ని దర్శించాలి. ఈ హృదయంలో చెత్త చెదారాలకి చోటు ఉండకుండా ఆత్మదేవునికి నిలయంగా మన హృదయాలు మార్చబడునుగాక. మన హృదయాల్లో పరిశుద్ధాత్మదేవుడి నివాసం చేసేటట్లుగా మనల్ని మనం శుద్ధీకరించుకుందుముగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం సన్నిధికి వచ్చి సంతోషం లేక, సన్నిధికి వచ్చి నెమ్మది లేక, సన్నిధికి వచ్చి ఆనందం లేక, సన్నిధికి వచ్చి ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా ఉంటూ, సన్నిధికి వచ్చి ఎంతకాలం నేనే మేలు పొందుకోలేదు అని చెప్పుకునే వాళ్ళగా జీవించేటట్లుగా మనం ఉండకూడదు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటున్నా అక్కడ స్వతంత్రం ఉంటుంది. సన్నిధిలో ఉన్నవారు ఆత్మచేత నింపబడతారు, సన్నిధిలో ఉన్నవారు అభిషేకించబడతారు. ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ఆయన సన్నిధిలో కనిపెట్టేవాళ్ళు ఆ ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణులుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి. అలాంటి వారికి సన్నిధిని దేవుడు దూరం చేయడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అట్టి ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక. దావీదు గారు కోరుకుంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయొద్దయ్యా, ఇదిగో రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. గట్టిగా ఆమేన్ చెప్పండి. రక్షణ ఆనందం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. రక్షణ ఆనందంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఈ రోజున ఆ రక్షణ ఆనందం రాత్రి కూడిన ప్రతి బిడ్డల పైన దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ రోజున మనము లోకంలో ఆనందాలు ఆడంబరాలు ఉంటాయి. పండగ వచ్చిందని ఆనందము, పప్పలు వండారని ఆనందము, ఏదో సంపాదన వచ్చిందని ఆనందం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్న రక్షణ ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. ఆ రక్షణ ఆనందం నింపబడితే ఏమేం కార్యాలు జరుగుతాయో ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడిన మాటలు చూడండి త్వరగా. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మ మనలోకి వస్తే, ఆ ఆత్మ మనతో ఉంటే, ఆ ఆత్మ మనతో జీవింపడానికి మనల్ని నడిపిస్తే, ఆ ఆత్మ వచ్చిన వాడు ఎప్పుడు ఖాళీగా ఉండడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మ వచ్చినవాడు ఆత్మతో నింపబడి ఎలా ఉంటాడంటే, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనలందరినీ ఆయన వార్తను మోసుకెళ్లే వాళ్ళుగా, ఆయన వార్తను ప్రకటించేవారిగా, ఆయన వార్తను అనేకులకు బోధించేవారిగా మనందరిని దేవుడు నింపునుగాక. తర్వాత ఒక మాట ఉంది, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలనివ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరమను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతురాలందరినీ ఓదార్చుటకు ఆత్మచేత మనల్ని నింపాడు. ఆమేన్ చెప్పండి. రక్షణ ఆనందం వచ్చినవాడు ఇవన్నీ అనుభవిస్తాడు. రక్షణ అంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవడం. అయ్యా నా కుటుంబం, నేను నీ రక్షణ ఆనందం చేత నింపబడాలి. మరొక మాట ఉంటుంది, నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. నీతిమంతుల గుడారాలలో రక్షణ గురించిన సునాదాలు, ఉత్సాహ సునాదాలు. అదే నీతిమంతులు కాకుండా అనీతిమంతులుగా బ్రతికిన, రక్షణ పొందుకొని రక్షణ లేని వారిగా బ్రతుకుతున్నా ఆ ఇంట్లో ఎంతసేపు అరుపులు, గోల, పెడబొబ్బలు, ఆ ఇంట్లో ఎంతసేపు ఇక పెట్టుకున్న టీవీలో వచ్చేటువంటి రకరకాల మోతలు వినబడతాయి. కానీ మనము ఆత్మచేత నింపబడిన వారమైతే, ఆత్మచేత అభిషేకించబడిన వారమైతే, హితవత్సరము చేత మనం నింపబడతాము. ఆయన రక్షణ ఆనందాన్ని మరలా పొందుకుంటాము. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సువార్తను బోధించేవారిగా, ప్రకటించేవారిగా, అనేకులకు సాక్ష్యాన్ని పంచేవారిగా దేవుడు మార్చునుగాక. ఆ విధంగా మార్చబడాలంటే ఆత్మచేత నింపబడాలి. ఆ ఆత్మదేవుడు మనలో నివాసం ఉండాలి. ఆత్మచేత మనం ప్రతిరోజు నింపబడాలి. అలా నింపబడకోకుండా, ఆత్మచేత నింపబడకుండా ఎంతకాలం మనం భక్తి చేసినా, ఆత్మచేత నింపబడకోకుండా ఎంతకాలం మనం జీవించినా, ఆత్మకాలం నింపబడకుండా నేను ఎంతో సంపాదించాను, కోట్లు ఆస్తి సంపాదించాను అనుకున్నా ఏ ప్రయోజనం కలగదు. అందుకే మనము ఆత్మచేత నింపబడాలి, రక్షణ ఆనందం మనకి కలగాలి. ఆమెను చెప్పండి.
ఆ రక్షణ ఆనందం కలిగితే ఏమవుతుందో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. నేను ఆ మాట చెప్తాను, మీరు చెప్పండి. దేవుడు మనతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ రోజున మనం దేవుడు చెప్పే మాటలను ఏదో లేండి అక్కడ నిలబడిన పాస్టర్ గారు 4 మాటలు చెప్పాడు అని అనుకోవడం కాదు. ఇక్కడ నిలబడిన పాస్టర్ గారు ఒట్టివాడే, ఇక్కడ నిలబడిన సేవకుడు ఏ జ్ఞానం లేనివాడే. కానీ దేవుని ఆత్మ చెప్పు మాటలు జీవముగా ఆత్మగా మన మధ్యన సంచరించుతా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా వచ్చిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన చెప్పు మాటలు ఆత్మగా మార్చబడతాయి. ఆయన చెప్పు మాటలు జీవముగా మార్చబడతాయి. ఆ జీవం నీలోకి ప్రవేశిస్తే, ఆ జీవం మీలోకి ప్రవేశిస్తే ప్రతి ఎముకలలో దేవుడు శక్తిని కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రతి నరాలలో దేవుడు జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రతి బలహీనతలు ఆయన మాట ద్వారా దూరపరచబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుని సందులో ఈ మాటలు ఎంతమంది వింటున్నా, దూరాన సమీపాన్ని అందరూ ఈ మాటలు వింటున్నా, వారందరి జీవితాల్లో ఆత్మదేవుడి కార్యాలు జరిగించునుగాక. రెండవదిగా మనం వింటున్నాము, ఆత్మ ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. మొదటిది, మనకు రక్షణ ఆనందం కలుగుతుంది. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆ స్వాతంత్రం ఉండాలంటే మొట్టమొదటిగా మనం రక్షణ ఆనందం చేత నింపబడాలి. ఆ రక్షణ ఆనందంలో ఎన్నో మాటల యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. ఆత్మ కలిగిన వాడు, ఆత్మ చేత నింపబడిన వాడు పేదలకు సువార్త ప్రకటిస్తాడు. నలిగిన వారిని జీవితాల్లో ఒక ఉన్నతమైన దేవుని మాటలు బోధించేవాడిగా మార్చబడతాడు. అనేక కార్యాలు, దేవుని కార్యాలు చేసే వ్యక్తులుగా మనం మార్చబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసే మాట ఏంటంటే, ఆ ఆత్మ చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మ జీవం ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఒక్క క్షణం ఇందాక చదివిన యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 32 వచనం చూడండి. 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఇప్పుడు యోహాను సువార్త రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలోకి రండి. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ఎవరిని విడిపించింది? ఎవరి ద్వారా మాట చెప్తాను, చదవండి. క్రీస్తు యేసునందు, చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి, జీవమునిచ్చే శక్తి, ఆత్మయు జీవమును దయచేసిన ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మొదటిదిగా రక్షణ ఆనందం పొందుకుంటున్నాం. అనేకులకు సువార్తను బోధించే వారిగా, మన సాక్ష్యాన్ని పంచేవారిగా మార్చబడుతున్నాం. రెండవదిగా ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో వారు స్వతంత్రులుగా మార్చబడిన వారు ఎలా ఉంటారంటే, యేసు క్రీస్తు ప్రభువు వారు మనకు ఆత్మయు జీవముగా మార్చబడ్డారు. అయితే ఇక్కడ మనం చదివిన మాటలో ఆ ఆత్మ మన పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించబోతా ఉంది. ఆమేన్ చెప్పండి. ప్రతి వ్యక్తి పుట్టుకతో పాపంతోనే పుట్టాడు, పాపంతోనే మరణమైపోతున్నారు. అయితే ఈ పాప మరణం నుంచి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి సశరీరుడిగా జన్మించి ప్రతి ఒక్క మనుషుల పాపములను విడిపించడానికి ఆయన దిగి వచ్చింది దేనికో తెలుసా?
ప్రతివారు పరిశుద్ధులుగా మార్చబడాలి, ప్రతివారు జీవాన్ని పొందుకోవాలి, నిత్య జీవంలో అడుగు పెట్టాలి, ఎవ్వరు నరకంలో పడకూడదు అని ఆత్మదేవుడు మన కోసం ముందుగా దిగి వచ్చి సశరీరుడిగా ఆయన మన కోసం ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. తర్వాత మరలా పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు, తర్వాత సశరీరుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళేవాడిగా కాడు, నిత్యము మనతోనే ఉంటున్నాడు. ఆమెను చెప్పండి. నిత్యము మనలోనే ఉంటున్నాడు. ఆమెను చెప్పండి. ఎందుకని? మన పాప మరణముల నుంచి మనల్ని విడిపించడానికి. ఆమెను చెప్పండి. ఎంతసేపు మనిషికి చిన్న పిల్లోడి దగ్గర నుంచి, పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలైపోయి రేపో మాపో చనిపోతాడనే ఒక వ్యక్తి వరకు కూడా పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. పాపం ఒక్కొక్కరిని ప్రతి వాడిని పెత్తనం చేస్తుంది. ఏదో రకంగా చూపులోనో మాటలోనో మనసులోనో అపవిత్రత కలిగించి పాపానికి దాసులుగా చేసి దేవునికి దూరం చేయాలని, దేవుడి నుంచి వేరు చేయాలని ఎన్నో రీతిలుగా పాపం మనిషిని దేవునికి దూరం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఈ పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం మనల్ని అగ్నిగుండానికి నరకానికి తీసుకుని వెళ్తుంది. అయితే జీవమిచ్చే ఆత్మ మనకి స్వతంత్రులు చేస్తున్నాడు. నరకానికి మనం వెళ్ళనివ్వకుండా నిత్యత్వంలో నడిపించడానికి ఆ ఆత్మ దేవుడు మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆత్మస్వరూపిగా మన కోసం ప్రతిరోజు మన కోసం ఆయన వెతుకుతూనే ఉన్నాడు, మన కోసం తిరుగుతూనే ఉన్నాడు, మనతో జీవించాలని ఆశపడుతూనే ఉన్నాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ పాప మరణం అనే దాని నుంచి మనల్ని విడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిరోజు బలపరుచును గాక. మొదటిది రక్షణ ఆనందం కలుగు చేస్తాడు స్వాతంత్రం అంటే. రెండవది మన పాప మరణం నుంచి విడిపించడానికి మనకు ఆయన మాటల ద్వారా ఆత్మను జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన మాటలు వింటున్న మనం, ఆయన మాటలను ప్రతిరోజు ధ్యానిస్తున్న మనం, చదువుతున్న మనం, వింటున్న మనం విడిచి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. మాటలను ప్రతిరోజు మనసులో ముద్రించుకొని ఆత్మీయంగా బలపరచబడేట్లు దేవుడే సహాయం చేయునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 ఆ మాట కూడా చూడండి. 15వ అధ్యాయం 45వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆమెను చెప్పండి. మరలా చదువుతున్నాను వినండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. మీకు అర్థమైంది ఈ మాట? ఆదాము అనే మనిషి ఏమో జీవించే ప్రాణి, కానీ కడపటి ఆదాము ఎవరో తెలుసా? ఆత్మస్వరూపిగా మన కోసం దిగి వచ్చాడు. ఆమెను చెప్పండి. అక్కడ రాసిన చూడండి. కడపటి ఆదాము మనల్ని జీవింపజేసే ఆత్మ ఆయను. హల్లెలూయా. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో మొదటి ఆదాము పాపం చేసి పతనం వచ్చింది, మొదటి ఆదాము పాపం చేసి శ్రమ వచ్చింది, మొదటి ఆదాము పాపము చేసి మన ఆత్మీయ జీవితం పోగొట్టుకునేటట్లుగా, ఆత్మ దూరమయ్యేటట్లుగా, మహిమ దేహం పోగొట్టుకునేటట్లుగా మార్చబడింది. కానీ కడపటి ఆదాము పాప మరణం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన మన కోసం దిగి వచ్చాడు కడపటి ఆదాముగా. ఒకప్పుడు ఆదాము వల్ల పాపం వచ్చింది, ఒకప్పుడు ఆదాము వల్ల శాపం వచ్చింది, ఒకప్పుడు ఆదాము వల్ల శ్రమ వచ్చింది. కానీ ఇప్పుడు కడపటి ఆదాము ఏం చేస్తున్నాడంటే, ఆయనే మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన కోసం ప్రాణ త్యాగం చేసి సశరీరుడిగా ఆయన మన మధ్య భూమి మీదకి వచ్చి మన కోసం జీవించాడు. ఈ రోజున ఆయన కడపటి ఆదాముగా మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఆత్మగా ఆయన మన కోసం వచ్చాడని రాయబడి ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ లేకపోతే మనం చేసేటువంటి ప్రార్థన అయినా, మనం చేసేటువంటి భక్తి అయినా, మనం పాడేటువంటి పాట అయినా వ్యర్థమే. ఆత్మచేత నింపబడి పాట పాడిన, ఆత్మచేత నింపబడి పరిచర్య చేసిన, ఆత్మచేత నింపబడి ఆయన సందులో ఏ పని చేసినా చేసే ప్రతి ఒక్కరు అట్టి కృప పొందుకొందురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం దేవుని సందుకు వచ్చి ఆత్మచేత నింపబడక,
ఎంతకాలం దేవుని సందుకు వచ్చి అభిషేకించబడక ఉన్నా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆ స్వాతంత్రం ఒకటి రక్షణ ఆనందం, రెండవది ఆ స్వాతంత్రం పాప మరణముల నుంచి మనల్ని విడిపించి ఆత్మయు జీవమును మనకు ప్రసాదించేది. మరొక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, మరొక మాట ఏమనుందంటే దీంట్లోనే రెండో మాటలోనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఇందాక మూలవాక్యం 17వ వచనం చదివాం, ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని, ఈ మాట అందరు చెప్పండి, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ఆ ఆత్మ దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఎన్నిసార్లు ఈ లోకంలో రాసుకున్న రాతల ద్వారా కట్టవలసినటువంటి ఇదేని లేనిపోయినది వాళ్ళ దగ్గర రాయించుకున్న దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. అక్షరం చంపుతుంది మనిషిని, అక్షరం ప్రాణాన్ని కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? మన ప్రాణాన్ని కోరుకోడు, మనల్ని ఆయనతో జీవించేటట్టు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. అందుకే పాప మరణముల నుంచి, నియమముల నుంచి మనల్ని విడిపించే ఆత్మ. మనం ఈ లోకంలో ఈ మరణం గురించి కాదు, యుగ యుగాలు ఒక మరణం ఉంది. అక్కడికి వెళితే కాలుతో ఉండడమే, అక్కడికి వెళితే నెమ్మది ఉండదు. అలాంటి పరిస్థితిని మనం విడిపించడానికి ఆత్మదేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. ఆమె చెప్పండి. ఆ స్వతంత్రులుగా మనము మార్చబడుదుము గాక. చివరిగా 3వ పాట మీకు చూపించి ముగించేస్తా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాడు. గట్టిగా ఆమె చెప్పండి. 3వ మాట ఏంటంటే, మన స్వతంత్రం వస్తే మొర్ర పెట్టగలుగుతాం. గట్టిగా ఆమె చెప్పండి. ఏం చేయగలుగుతాం? మొర్ర పెట్టలేకపోతున్నామంటే ఆత్మ లేదు. అదే గుర్తుపెట్టుకోండి. దేవుని సందులో ప్రార్థించగలుగుతున్నాం, ఒక్క క్షణమైనా ప్రార్థించగలుగుతున్నాం. ఈరోజు నేను ప్రార్థించుకోవాలి, ఈరోజు నేను దేవుని సందులో కనబడాలి, ఈరోజు దేవునితో నేను మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉందంటేనే దానికి అర్థం ఆత్మదేవుడు నీలో జీవిస్తున్నాడు. అలా కాకుండా ప్రార్థన అంటే చిరాకు, ప్రార్థన అంటే కోపం, ప్రార్థన అంటే పరాకు, ప్రార్థన అంటే విసుగు వస్తుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆత్మదేవుడు నీలో లేడు, నాలో లేడని. ప్రార్థనలో విసుగు ఉండకూడదు, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి, విసుగక ప్రార్థన చెయ్యాలి, మొర్ర పెడుతూ ప్రార్థన చెయ్యాలి, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేయగలిగిన ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తారు? బందీలో ఉన్నవారు చేయలేరు, చెరసాల్లో ఉన్నవారు చేయలేరు, కట్టబడిన వారు చేయలేరు, బంధకాలలో ఉన్నవారు చేయలేరు. ఎవరైతే స్వతంత్రులుగా మార్చబడతారో, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. వారు మాత్రమే ప్రార్థించగలుగుతారు, వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతారు, వారు మాత్రమే మొర్ర పెట్టగలుగుతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాంటి స్వతంత్రం కలిగిన వారు మొట్టమొదటిదిగా రక్షణ పొందుకుంటారు, రక్షణను అనుభవిస్తారు. అలాంటి స్వతంత్రం కలిగిన వారు దేవుని సన్నిధిలో పాప మరణ నియమముల నుంచి విడిపించబడతారు. ఆత్మయు జీవం వారిలో ఉంటుంది. అలాంటి వారు మూడోది ఏంటంటే, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగిన ఆత్మతో నింపబడునుగాక. అదే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమె చెప్పండి. మనల్ని స్వతంత్రులుగా అనుగ్రహించిన తర్వాత మరలా దాస్యమని కాడి కిందకి వెళ్ళకూడదు. ఒకప్పుడు లోకమే బాగుంది, ఒకప్పుడు పాపమే బాగుంది, ఒకప్పుడు పరిస్థితులే బాగున్నాయి, ఒకప్పుడు నేను చేసినటువంటి క్రియల ద్వారా నన్ను అందరూ మెచ్చుకున్నారు, ఒకప్పుడు నేను నేరం చేసినా బూతులు తిట్టినా ఈ కాని మాటలు అన్న అందరూ నన్ను మెచ్చుకున్నారు, అదే బాగుందని చెప్పి మరలా ఆ దాస్యం అనే కాడి కిందకి మనము వెళ్ళకూడదు, చిక్కుకొనకూడదు. అటువైపు అసలు ఆలోచన రాకూడదు. ఏదొచ్చినా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, బలహీనతైనా, కరువైనా, ఖడ్గమైనా నా దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేదు. ఆమె చెప్పండి.
దేవుని మీద నిరీక్షణ కలిగి మనం జీవించగలిగితే ఆత్మదేవుడు మనల్ని ప్రతిరోజు ఆయన బలపరుస్తాడు, ప్రతిరోజు మనల్ని నిత్యము భద్రపరుస్తాడు, ప్రతిరోజు ఆయన మనల్ని జీవింపజేస్తాడు. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము కలదు. ఆమెను చెప్పండి. మరొక మాట అదే గలతీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు చదివిన 5వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి. ఆమెను చెప్పండి. ఈ స్వాతంత్ర్యాన్ని ఏ క్రియలకు మనం ఉపయోగించకూడదంట? చెప్పండి. అక్కడ చూశారుగా, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు మనం ఉపయోగించకూడదు. నాకేంట్లేండి అందం ఉంది, నాకేంట్లేండి బలం ఉంది, నాకేంట్లేండి శక్తి ఉంది, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు ఉపయోగించకూడదు. అలా ఉపయోగించగా ఒక్కరికొకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండి, ఇంకొక మాట ఉంది అక్కడ, ఒకరికొకడు దాసులై ఉండాలి. ఆమెను చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమెనని. ఎవరికి వారు నేను యజమానిని, నేను గొప్పవాడిని, నేనేదో పెద్దవాడిని, నాకేదో అదొచ్చు, నాకేదో ఇది వచ్చని కాదు. ఏది వచ్చినా దేవుని దృష్టిలో మనందరం ఒకరికొకరు ఎవరు? క్రీస్తు దాసులం. ఖైదీని అంటాడండి పౌలు గారు. గమలీయేలు అనేటువంటి ఆయన కింద గొప్ప చదువు చదివినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం అంతటిని కూడా తెలుసుకున్న వ్యక్తి అంటాడు, నేను క్రీస్తునకు ఖైదీని, నేను క్రీస్తుకు దాసుడను. మరి మనం ఎవరికి దాసులు? ధనానికి దాసులుగా ఉంటున్నాము, అందానికి దాసులుగా ఉంటున్నాము, పదవులకు దాసులుగా ఉంటున్నాము, కక్షలకు దాసులుగా ఉంటున్నాము, ఒకవేళ ఇతరులను ద్వేషించే విషయంలో దాసులుగా ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మనము ప్రేమ కలిగి ఒకరికొకరికి ఎలా ఉండాలంట? దాసులుగా మనం జీవించాలి. ఆ ఆత్మ మనకు స్వాతంత్రం ఇస్తే మనలో పగ ఉండదు, కక్షలు ఉండవు, ఈర్ష్య ఉండదు, కలహం ఉండదు, ఒకరిని చూసి ద్వేషించే మనసు ఉండదు. సహోదరుల ప్రేమ మనం చూపించే వారిగా మార్చబడబోతున్నాం. ఆమె చెప్పండి. ఆ దాస్యం అనే కాడి కిందకి మనం వెళ్ళకూడదు. ప్రేమ కలిగి మనం జీవించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. చివరికి ఒక్క మాట మీకు చూపించిన ముగించేస్తా చూడండి. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, దేవుడు మనకు శక్తియు ప్రేమను ఇంద్రియ నిగ్రహములకు ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు. ఆమెను చెప్పండి. మనము పిరికి ఆత్మను పొందుకోవాలా భయపడడానికి. ఈ లోకంలో మనుషులు భయపడుతున్నాం, కానీ దుష్ట శక్తులు మనల్ని చూసి భయపడతాయి. ఆమెను చెప్పండి. చెప్పండి ఆమెను చెప్పండి. చీకటి సంబంధులు మనల్ని చూసి భయపడతారు. ఆమెను చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని ఆత్మ కలిగిన వారిని చూసి భయపడుదురుగాక. మనము పిరికి ఆత్మను పొందుకోవాలా, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం, దాస్యపాత్రను మనం పొందుకోవాలా. మనం దాసులం కాదు, కుమారులుగా మనం ఆ కుమారుని ఆత్మను మనం పొందుకున్న మనం స్వతంత్రులుగా మార్చబడుదుముగాక. మనము ప్రతిరోజు రక్షణ ఆనందాన్ని పొందుకోవాలి. స్వతంత్రులుగా మార్చబడిన మనం ఆత్మయు జీవమును కలిగిన పాప మరణం నుంచి విడిపించగలిగిన ఆయన ఆత్మచేత మనం నింపబడాలి. మనలో ప్రతిరోజు కూడా కక్షలు పగలగాక ప్రేమను చూపిస్తూ మొర్ర పెట్టే ఆత్మను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ పరిశుద్ధాత్మ కుడికలో పాలు బొంపులు పొందిన ప్రతి వారు ఈ మాటను మనసులో పెట్టుకోవాలి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యము ఉంది. ఆమె చెప్పండి. ఈ రోజున నీవు స్వాతంత్రుడివేనా, నేను స్వాతంత్రుడినేనా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు యొక్క ఆత్మ నాలో ఉందా అని పరిశీలన చేసుకోండి. ఆత్మచేత నింపబడుతున్నానా? అన్య భాషల చేత అభిషేకించబడుతున్నానా? కొలతలేని అగ్ని అభిషేకం పొందుకోగలుగుతున్నానా? ఇంకా నాలో రక్షణానందం కలగకుండా లోకపు ఆనందం ఆశలు కలిగి ఉన్నాయా? రక్షణానందం పొందకుండా లోకపు ముసలమ్మ ముచ్చట్లు నాలో ఊరేగుతున్నాయా? రక్షణానందం పొందకుండా ఆత్మను జీవం అనుభవించకుండా పాపం మరణం ఇంకా నన్ను ఏలుబడి చేస్తుందా? ఆ పాప మరణం నుంచి నేను విడిపించబడాలి. పాప మరణం అనే బంధకాల నుంచి నేను తప్పించబడాలి.
అని ఒక ఆశ కలిగి ఒక క్షణం ప్రార్థన చేసుకుని ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ లేచి నిలబడండి. ఒక క్షణం ఆయన ఆత్మను పొందుకున్న వాళ్ళు, ఆయన ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఇంద్రియ నిగ్రహము కలిగిన వారిగా మార్చబడతారు. ప్రేమ చేత నింపబడతారు, శక్తి చేత నింపబడతారు, బలము చేత నింపబడతారు. ఆయన ఆత్మచేత నింపబడిన వ్యక్తులుగా మనం మార్చబడినట్లు ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకే ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను ఆత్మచేత నింపండి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. అలాంటి స్వతంత్రులుగా నేను మార్చబడాలి. నాలో రక్షణ ఆనందం కలగాలి. నాలో ఆత్మయు జీవమును నేను పొందుకున్న వ్యక్తిగా మార్చబడాలి. రక్షణ ఆనందం కలిగిన నేను, ప్రభు యొక్క ఆత్మను పొందుకున్న నేను నీ పని కొరకు పరుగులు తీయగలగాలి. నీ పని కొరకు ఎదురు చూడగలగాలి. నీ కోసం జీవించగలగాలి. ఈ లోకము శాశ్వతము కాదని, నీ పరలోకమే శాశ్వతమని పరుగులు దిగలిగిన వ్యక్తిగా నేను మార్చబడతానయ్యా. రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించండి. ఒకప్పుడు రక్షణ ఆనందం పొందుకున్నాను, పోగొట్టుకున్నాను. ఒకప్పుడు దేవుని సందులో సంతోషాన్ని పొందుకున్నాను, పోగొట్టుకున్నాను. నాకు రక్షణ ఆనందం కలుగు చేయవా? నాకు రక్షణ ఆనందం కలుగు చేయవా? నీ సందు నుంచి నన్ను తోసివేయొద్దయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా. సమ్మతి కలిగిన మనస్సు నాకు కలుగు చేయండి. రక్షణ ఆనందం చేత నన్ను నింపండి అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన సందులో ఒకే ఒక చిన్న ప్రార్థన. దేవుడు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఆత్మయు జీవమును మనం పొందుకున్న వారిగా మార్చబడుతున్నాం. ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని చంపాలని చూస్తున్నాయి, ముంచాలని చూస్తున్నాయి, లేవకుండా చెయ్యాలని చూస్తున్నాయి. కానీ ఆత్మ జీవింప చేయబోతుంది. ఆత్మ మనల్ని జీవించాలని కోరుకుంటుంది. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. పాప మరణముల నుండి మనల్ని విడిపించే ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోండి. మూడవదిగా మొర్ర పెట్టే ఆత్మ. మొర్ర పెట్టే ఆత్మ, ప్రతిరోజు మొర్ర పెట్టగలిగే ఆత్మ చేత నింపబడాలని ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, ఈ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ రాత్రిగల సమయంలో, ఈ శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలు ఇంతవరకు మీరు మాట్లాడిన విలువైన మహిమ కలిగిన మీ వాక్కు కొరకు వందనాలయ్యా. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని సెలవిచ్చారు. అవునయ్యా, ఇంతవరకు ఒకవేళ మేము స్వతంత్రం అనుకుంటూ ఆత్మ పొందుకోకుండా ఉన్నామేమో, స్వతంత్రం అనుకుంటూ ఆత్మను సంపాదించలేని స్థితిలో ఉన్నామేమో. ఈ దినాన నీ మాటల ద్వారా మరలా మేము ఆత్మీయతలో ఎదగడానికి, ఆత్మ పూర్ణులుగా మార్చబడడానికి ఈ దినాన్ని అడుగుపెట్టిన బిడ్డలపై నీ కనుదృష్టిని నిలపండి నాయన. ప్రతి వారు రక్షణ ఆనందాన్ని పొందుకోవాలయ్యా. నీ సన్నిధిలోంచి త్రోసివేయబడే వారిగా ఉండకూడదయ్యా. రక్షణ భాగ్యాన్ని తెచ్చని మీరు శిలువలో కార్చిన రక్తం ఇంకా మిగిలే ఉందని, ఆ రక్తపు కోటలోకి బిడ్డలు అడుగు పెట్టాలని ఒక తీర్మానాన్ని బిడ్డలకి కలుగు చేయండి నాయన. నీ ఆత్మయు జీవమును బిడ్డలు పొందుకోవాలి. పాప మరణం నుంచి బిడ్డలు విడిపించబడాలి. నీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. మొర్ర పెట్టేవారిగా మార్చబడాలయ్యా. కన్నీరు కార్చేవారిగా మార్చబడాలయ్యా. విజ్ఞాపన చేసేవారిగా మార్చబడాలయ్యా. రోధించేవారిగా మార్చబడాలయ్యా. నీ సందులో ప్రతిరోజు కనిపెట్టేవారిగా బిడ్డలు మార్చబడాలి. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిస్తానని సెలవిచ్చారు. అవునయ్యా, పిరికి ఆత్మను మీరు ఇవ్వలేదు. దత్తపుత్ర ఆత్మను మీరు మాకు అనుగ్రహింపజేశారు. నీ సన్నిధిలో ప్రతిరోజు మేము అభిషేకించబడడానికి కృప చూపించండి. ఇది నాయన పరిశుద్ధాత్మ కొడుకు ఎంతవరకు కూడా మీరు మీ ఆత్మ సారథ్యంలో మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి రేపటి దినాన్ని జరిగే ఆదివారపు ఆరాధన మహిమకరంగా జరిగించండి. మంచి వాతావరణం ఇవ్వండి. అనేకుల్ని సంధి నడిపించండి. మీ మెరుగిన నూతన ఆత్మలను తీసుకుని రండి అయ్యా. అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, దీవెనించబడాలి, వారి సమస్యలు పరిష్కరించబడాలి. నీ సందులో అడుగు పెడుతుండగానే వారి కుటుంబాలు నిత్యమైన నూతనమైనటువంటి ఆనందంతో నింపబడట్లుగా సహాయం చేయండి. అలాగే నా తండ్రి రేపటి దినాన ప్రారంభం ముగించబడేందుకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆత్మ కార్యాలను జరిగించండి.
అద్భుతాలు జరిగించండి. ఆది అపొస్తలుడు జరిగిన సూచక్రియలు నీ సన్నిధిలో జరిగించండి. ఉన్నతమైన బాహు చాపి ఆశ్రమని కార్యాలు చేసి మేలు చేసి మహిమను పొందండి. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఇది నాన్న సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి వానికిని వారి బిడ్డలకును కుటుంబానికి కలిగిన సమస్తానికి ఈ పరిచర్యకును సేవకును సేవకుల కుటుంబానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.